ఏమప్పా సప్పల కొట్టకుండా సప్పగా కూర్చున్నారే, గట్టిగా సప్పలు కొట్టండి. ఎట్లా ఉండాలండి జోష్? ఆడియో ఫంక్షన్ అంటే ఎనర్జీ, జోష్. ఓకే, సో అందరు కూడా విచ్చేసినటువంటి అభిమానులందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పలు కొడితే మీ అందరు నవ్వించండి. నేను రెడీగా ఉన్నాను. బుజ్జి ఇలారా ఈ యొక్క ఆడియో వేదికపై ఈరోజు చక్కగా మీ అందరినీ కొద్ది నిమిషాలు నా మిమిక్రీతోటి ఎంటర్టైన్మెంట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి చిత్ర బృందానికి, ముఖ్యంగా మా సురేష్ కొండేటి గారు, సంతోషం సురేష్ అన్నకి నా హృదయపూర్వక నుండి నమస్కారాలు తెలియజేస్తూ, యాక్చువల్లీ సినిమా రిలీజ్ సెప్టెంబర్ 2. సో ఆ రోజు ఏంటండి స్పెషల్? ఎనీబడి ఎవరైనా గెస్ట్ చేస్తారా? ఎస్, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి మరి ఇక కార్యక్రమం ఆయన వాయిస్ తోటి స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి ఫ్యాన్స్ ఒక్కసారి వేసుకోవాలి అందరు కూడా. నిజంగా ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇక్కడికి వచ్చి ఈ సినిమా గురించి ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందనేది చూపిస్తాను. బ్యాక్ కొంచెం వాల్యూమ్. వాస్తవానికి విచ్చేసినటువంటి అభిమానులకు, ఆడపడుచులకు, విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ చిత్ర బృందాన్ని అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూస్తున్నాం ట్రైలర్. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల కిడ్నాప్ విషయంలో మనం చూస్తున్నాం, ఎన్నో వార్తలు మనం వింటూ ఉంటాం. వాటి పట్ల ఒక అద్భుతమైన వంటి చిత్రం నిర్మించి ఒక సందేశాన్ని ఇవ్వడం అనేది నిజంగా గౌరవ అంజీ గారికి ఒకసారి మనం గట్టిగా చెప్పలు కొట్టి ఆయన అభినందనలు తెలియచేద్దాం. ఎన్నో సినిమాలు వస్తుంటాయి, కానీ ఈరోజు సందేశాత్మక వంటి చిత్రాలు తీయడం నిజంగా మనందరికి ఎంతో సంతోషకరం అని తెలియజేస్తూ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అందుకే మీ అందరి కోసం ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి సినిమాలను రావాలి, తీయాలని. ఈరోజు చక్కగా ఈ చిత్రాలు నిర్మించిన ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఒకే ఒక అభిమానుల కోసం ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాను. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, చేతుల్లో దీపం లేదు, రోడ్డంతా గతుకులు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఎస్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ప్రేమిస్తాడు, సహిస్తాడు. ఈరోజు పరిశ్రమలో ఎలాంటి సినిమా ఆపడానికి ప్రయత్నం చేసిన, ఎలాంటి విషయాలు జరిగినా కనుక తోట తీస్తాడు. ఎస్, తోట తీస్తాడని ఎల్లప్పుడూ మేము వ్యక్తిగతంగా ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, జై హింద్. మా సాయి రాజేష్ అన్న అట్లా వెల్కమ్ అన్న, అంటే ధనరాజ్ అన్న గారు కూడా వచ్చేసారు కాబట్టి ఈ సినిమాలో సప్తగిరి అన్న గారు కూడా ఉన్నారు కాబట్టి చాలామంది ఉన్నారు. వారు వాయిస్తో స్టార్ట్ చేద్దామండి. బుజ్జి ఇలా రా ఈ యొక్క కార్యక్రమానికి ఒక డైలాగ్ని సరదాగా మనం ప్యారడీ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఈ చిత్రంలో నిజంగా ఒక హర్రర్గా బుజ్జి ఇలా రా అని భయపడుతూ ఒక్కొక్కరు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది అనేది నేను సరదా చేసి చూపిస్తానండి. ముందుగా ప్రేమకథ చిత్రం చూశారు కదా అందరూ, అది సార్ తెలిసింది. అందులో సప్తగిరి గారు చెప్పేవంటే ఒక భయపడుతూ చెప్పే డైలాగ్ని కనుక ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో కనుక సరదాగా ప్యారడీ చేస్తే ఎలా ఉంటుందనేది నా కాన్సెప్టు. ముందుగా కమెడియన్ సప్తగిరి గారు ప్రేమకథ చిత్రంలో ఆయన భయపడుతూ మాట్లాడే విధానం. ఎవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో పిలిచారు, చిటి తల్లి నువ్వే నా పిలిచేసింది. ఏరా వచ్చేసావా అక్క? ఏందక్క నీ ఆవేశం? ఊరుకునే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్న, ఆ మాత్రం వచ్చేస్తావా? అబ్బా ఆహా, ఎవరే నువ్వు గ్రాంధ్రవాసి కప్పలాగున్నావో, ఆహా అబ్బా అట్నా అక్క. ఈరోజు బుజ్జి ఇలా రా బంగారం, ఆహా వచ్చేసావా? ఏందక్క నువ్వు హర్రర్తో భయపెడుతున్నావు కదా, ఎవరే నువ్వు గ్రాంధ్రవాసి కప్పలాగున్నావు? వరే సుధీరా, ప్రవీణ ఏడ తీసుకొచ్చారురా దీన్ని? మామూలుగా లేదురా, ఇది బుజ్జి కాదురా బజ్జీరా. ఎలా కొట్టేసిందో తెలుసా? గులాబీ జాబ గడగడలాడిపోతున్నాయిరా. అబ్బా ఆహా అట్నా, ఉంటానక్క. ఏమే బుజ్జి ఇట్రా గబ్బుదానా, ఎన్నాళ్ళు పెడతామీ ఇక్కడ మొత్తం హర్రర్ పెట్టేసినావే. ఒక్కసారి వచ్చి బుజ్జి సమాధి బద్దలు కొడితే సంతోషంగా ఉంటావమ్మి. నీ బండ బడబా మొత్తం గబ్బులు ఎప్పినావే బుజ్జి. ఏమే ఏడ తెచ్చినారా దీన్ని? మొత్తం గబ్బులు ఎప్పినది. ఇదిగో పూజలు చెంబులవుతున్నాయి అమ్మి. ఏంది రచ్చ బుజ్జి? ఇది వచ్చామంటే నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారని మేము చెబుతామబ్బి. ఏంది రచ్చ పో గబ్బుదానా. సో ఈ రకంగా మన జయప్రకాష్ గారు చెప్తారు. అదే కనుక ఇదే డైలాగ్ని సరదాగా కొంతమంది వచ్చి చెప్తే, అంటే నేను కామెడియన్స్ చేస్తాను సరదాగా. ఇప్పుడు ఒక పొలిటికల్గా అంటే ఒక మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక పర్సన్ని సరదాగా ఎక్కడికి వెళ్ళిన వాయిస్ ఈ యొక్క డైలాగ్ని కనుక
మన కే పాల్ గారు కనుక చెప్తే ఎలా ఉంటుందనేది నేను ఎక్కడికి వెళ్ళిన వాయిస్ కాబట్టి సరదాగా నవ్వుకోవడానికి ఎవరిని ఉద్దేశించింది కాదు. ఆయన వేదికపైకి రావడంతో పరిగెత్తుకుంటూ చూశారా ఏంటా ఫాలోయింగ్? బుజ్జి ఇలారా సినిమాకి ఆడియో ఫంక్షన్కి పిలిచారు. ఇందాడ జస్ట్ ఎయిర్పోర్ట్లో దిగాను, 70 మంది సెల్ఫీలు. అవునా కాదా జ్యోతి? జ్యోతి అక్కడ ఉంది. ఇప్పుడు ఈ ఆడియో ఫంక్షన్లో ఒక విషయం చెప్తున్నాను. డైరెక్టర్ గారికి టైటిల్ ఇచ్చిందా నేను, సునీల్ గారికి ధనరాజు గారికి యాక్టింగ్ నేర్పించింది నేను. అవునా కదా? సునీల్ గారు ఎక్కడే ఉన్నారు. అవునా కదా తమ్ముడు? విమానంలో నా దగ్గరికి వచ్చి బ్లషింగ్స్ తీసుకున్నావు ఆ రోజు, గుర్తుంది కదా? అప్పుడు బ్లష్ చేశాను. అంటే హెలికాప్టర్ గిరా గిరా ఎలా తిరిగిద్దో అన్ని పాత్రల మధ్య దుమ్ము లేపేస్తున్నారు. బికాజ్ ఆఫ్ కేపాల్ బ్లెస్సింగ్స్. గట్టిగా చెప్పలు కొట్టాలి. ఇప్పుడు ఇలాంటి విషయాలు నేను చాలా చెప్తాను. ఆడియో ఫంక్షన్లు అంటే నాకు అంతగా తెలియదు, సినిమాలు ఎప్పుడు చూడలేదు. ఎవరో జ్యోతి మనం చూపించింది, అది చేసాం, అందుకంటే మనకు తెలియదు. ఉంటాను. గాడ్ బ్లెస్ యూ. సరదాగా నాకు బాడీ లాంగ్వేజ్లో అత్యంత బాగా పేరు తీసుకొచ్చినటువంటి వాయిస్ అండ్ బాగా సరదాగా నవ్వుకోవడానికి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ వేదికపైకి వచ్చి ఆయన మాట్లాడే విధానం, ఆయన కనుక ఈ సినిమా గురించి మాట్లాడితే ఎలా ఉంటుందని చూపిస్తాను. జస్ట్ ఫర్ ఫన్ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలండి. విచ్చేసిన వంటి అన్నలకు, తమ్ముళ్లకు, ఆకమ్మలకు, చెల్లెమ్మలకు, బుజ్జీల ఆడియో ఫంక్షన్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన శవినంగా. అన్న బాగున్నారా? అక్క బాగున్నారా? బాగుంటే గట్టిగా చెప్పులు కొడదామమ్మా. అందరూ ఒకసారి గట్టిగా చెప్పులు కొడదామమ్మా. ఈరోజు ఒక చక్కటి సందేశాత్మకమైన చిత్రం తీయడం అనేది ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు. అదే మాదిరిగా ఇలాంటి చిత్రాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. చిత్ర పరిశ్రమకు మేము ఎప్పుడు తోడుగా ఉంటామని. అన్నలు, తమ్ముళ్ళు ఉంటారన్నా, ఉంటానని. సరే, ఈ స్టైల్లో ఆయన కనుక ఈ వేదికపైకి వచ్చి మాట్లాడడం అనేది విధానం ఉంటుంది. అది అంటే కార్యక్రమంలో ఇంత జై బాలయ్య గట్టిగా చెప్పలు కొట్టండి. ఇది చెప్పాను. అది ఎవడు మనోడేనా? కూర్చో. అదే చెప్పా, ఒక క్రమశిక్షణ అనేది. రైట్. ఏంటిది? బుజ్జి ఇలారా. చాలా సంతోషం ఇలాంటి చక్కటి కార్యక్రమంలో. నా మిత్రుడు, అదే నాకు నచ్చినటువంటి నటులు సునీల్ గారు, ధనరాజు గారు, ఇలాంటి ఎంతోమంది గొప్ప కళాకారులు ఉండడం అనేది. బాబు మాట్లాడుకు. అదే చెప్పా, క్రమశిక్షణ తప్పొద్దని. రైట్. మరి అప్పట్లో అది, మరి ఇప్పట్లో ఇది ఏది, అదొక చరిత్ర అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు సంతోషంగా ఉండాలని, నాన్నగారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు చిత్ర పరిశ్రమే ఉండాలని తెలియజేస్తూ జై ఎన్టీఆర్, జై బాలయ్య. గట్టిగా జబలు కొడతారా?